ఇప్పుడు వాళ్ళకు పిల్లని ఇవ్వాలంటే అమ్మవారికి మా భూములు పోతున్న ఒక పిల్లని ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. నీ భూమి ఎంత ఉంది? 2.5 ఉంది, 2 ఎకరాల ఉంది. మెయిన్ రోడ్డు పోతుంది నా చెల్ల. ఇప్పుడు ఆ రోడ్డుకు పైన కూడా ఏం బాధ లేదు. మా ఊరు డెవలప్ అవుతుంది. ఎందుకు మిగతా భూమి మిగులుతుంది కదా, మిగతా డెవలప్ అవుతాము. నా పిల్లలు అయితే 2 మాటలు రావు. ఒకరికి పింఛన్ కూడా కట్ చేసిండు. అది గవర్నమెంట్ చేసేది, మనం ఏం చేయలేము దానికి. మళ్ళీ దానికి కూడా అప్లై చేసిన. ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తా అంటే యాది వస్తలేదు. అది 2 సంవత్సరాల తిరగబట్టి ఇదివరకు లేదు. ఇక గవర్నమెంట్ ఉన్న భూమి కూడా లాక్కుంటాయా, మేము ఇయ్యమని పోరాడుతున్నాము. మొన్న రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు మీ ఎమ్మెల్యే, మరి కలిసి పోయినాము. పోతే ఆయన రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. మాకు ఛాన్స్ కూడా ఇస్తలేడు. మాతో సర్పంచ్ కూడా మేము ఎన్నుకొని మా ప్రభుత్వం కావాలి అని మేము స్వయంగా వేరే వాళ్ళకి లేకుండా మాట ఇచ్చి గెలిపించుకున్నాం సర్పంచ్ని. ఇప్పుడు అదే సర్పంచ్ నోట్లో మంట పెట్టండి మాకు. దాన్ని పోదమ్ముండి ముందలకంటే రావట్లేడు. ఏం కాదు, మేము ఇది అవుతాము, ఇది చేస్తాము అంటే మాట్లాడుతున్నాడు. పిలిచిన రాడు, ఏమి రాడు. అక్కడ రామ్మోహన్ రోడ్తో ఏం మాట్లాడుకుంటున్నాడో, ఏం లంచం తింటున్నాడో, ఏం బాగుపడుతున్నాడో తెలియదు. ఇప్పుడు ఏం కార్యక్రమం వచ్చిన ఊళ్ళకు రోడ్లు వేయనీయము. ఆ పథకాలు వద్దు మా ఊరికి. ఆయన ఏం చేసుకుంటే అది చేసుకోవాలి. 235 ఎకరాలు అంటున్నారు మీరు. సో అంతా పంట పండే పొలమేనా? మొత్తం పచ్చని పంట. ఇప్పుడు ఎంత మొన్న 70 సంచులు వడ్లయినాయి నాకు. అదే పొలంలో కోసి ఆడ పక్కకి ఎటేసిన అమ్మలేదు. ఈ గవర్నమెంట్ చాలు కాదు, ఆ గవర్నమెంట్ కొన్నది. అందుకని అవి ఆడ సంచులు కుట్టేసి వచ్చిన 70 సంచులు అయినాయి. వాళ్ళకలేమో 150 అవుతాయి. అదే ప్రభుత్వంకి ఏం చెప్తావు? ప్రజాపాలన అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన అంటుంది కాంగ్రెస్. మాకు లాక్కుందామని చూస్తుంది. లాక్కోకూడదు. లాక్కున్నా కూడా మేము అడ్డపడి మా తన్ను పోయినంత వరకు పోరాడతాం. కానీ భూమి మాత్రం ఇచ్చే పరిస్థితి. మా తాత ముత్తాతలు ఉంటుండే భూమి అది. ఆ భూమి మా నాయన మాకు అప్పచెప్పాడు. ఉన్న భూమి మేము కాపాడుకొని మా పిల్లలకు అప్పచెప్పాలి. అది నాకు 2 కొడుకులు. ఒకడు 20 సంవత్సరాలు ఉన్నాడు, ఒకడు 25 సంవత్సరాలు ఉన్నాడు. 2కి మాటలు రావు. నిజంగా వస్తే కడితే ఏం చేస్తారు మరి? ఎవరు? రామ్మోహన్ రెడ్డి గారిని ఎవరు వచ్చి కలిసినా మాకు భూమి కావాలి. మీరు ఇచ్చిన డబ్బులు వద్దు, మీరు వద్దు, మీరు రాజకీయమో వద్దు మాకు. నువ్వు ఏం చేస్తావు? అక్కడ ఇండస్ట్రీ దగ్గర గౌటాలు ఉంది, మస్తు గౌటాలు, పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలో చూసుకోపోయి ఈ పట్టా భూమికి రావద్దని కొడుతున్నాం మేము, అంతే. సో ఇది పరిస్థితి. సో పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మరి ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే మరి మీకు కనిపించట్లేదా? వీళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది. దాదాపుగా 93 రైతులట. దాదాపుగా 93 రైతులకు సంబంధించి 235 ఎకరాల భూమి. సో మొన్న పంట సీజన్లో కూడా వీళ్ళు పంటలు పండించుకున్నారు. దాదాపుగా వరి కావచ్చు, శనగ కావచ్చు, ఇలా ప్రతి రకమైన పంట వీళ్ళు పండిస్తూ ఉంటారు. సో మరి ప్రజాపాలన అంటా ఉన్నారు, రైతుని రాజు చేస్తా అని చెప్పేసి ప్రచారంలో అనేక రకమైన మాటలు చెప్తారు మీరు. సో మరి ఇక్కడ రైతులు ఇంత ఆగమవుతా ఉన్నారు. సో మరి రైతు గోస ఎవరు పట్టించుకుంటారు? మరి ఇది ఏ రకమైన ప్రజాపాలన అనిపిస్తూ ఉంది మీకు? సో ఈ ప్రజలకి తక్షణమే మీరు న్యాయం చేయాల్సిందే, వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పాల్సిందే. సో వాళ్ళకి న్యాయం చేసే వరకు కంపల్సరీ వాళ్ళ తరఫున పోరాడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.